మా ఆవిడికి పీసీఓడి ఉంది. దానివల్ల మెన్సెస్ 3-4 నెలలకు ఒకసారి వస్తుంది. మెన్సెస్ వచ్చిన తర్వాత ఒక నెల రోజుల పాటు సెక్స్లో బాగానే ఉంటుంది. కానీ తర్వాత సెక్స్లో ఆసక్తి చూపించదు. సెక్స్ వద్దంటుంది, చిరాకంటుంది. పీసీఓడి ఉంటే సెక్స్ తగ్గిపోతుందా? పీసీఓడి ఉన్నప్పుడు ఏమిటంటే వాళ్ళలో యాండ్రోజెన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. యాండ్రోజన్ అంటే మేల్ సెక్స్ హార్మోన్స్ లాంటివి ఉత్పత్తి ఎక్కువ అవుతాయి. దానివల్ల నెలసరి సరిగ్గా రాదు. ఒకవేళ అయినా బ్లీడింగ్ ఎక్కువ ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకని మేల్ సెక్స్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ తగ్గిపోతాయి. తగ్గడం వల్ల వాళ్ళకి ఏంటి ఉండవలసిన తృప్తి ఉండదు. అండ్ మేల్ ఇప్పుడు అలాగే మగవాళ్ళు ఆడవాళ్ళ హార్మోన్స్ ఎక్కువ అనుకోండి, వాళ్ళకి ఆ లిబిడో, దీనికన్నా మనం లిబిడో అంటాం, ఆ లిబిడో తగ్గిపోతుంది. ఆడవాళ్ళు కూడా అలాగే ఆ లిబిడో తగ్గిపోతుంది. తగ్గిపోటి పెద్ద తృప్తి అంటూ ఉండదు. అంటే పీసీఓడి ఉన్నవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, నెలసరి వచ్చిన తర్వాత నెల రోజులు పర్వాలేదు అంటారు. అంటే మళ్ళీ వాళ్ళు ఆ సమపాలల్లో మొదట్లో ఈస్ట్రోజన్ హార్మోన్ దాకా ఉండబట్టి దే ఎంజాయ్ ఇట్. కానీ స్లోగా ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. మన నెలసరి అయిపోయాక 2 నెలలు 3 నెలలకు వచ్చారు. పీసీఓడి ఉన్న వాళ్ళకి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం, దీని సిండ్రోమ్ అని కూడా అంటాం, పీసీఓఎస్ అని కూడా అంటాం. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటాం. ఈ పీసీఓఎస్లో కానీ పీసీఓడిలో కానీ వాళ్ళకి నెలసరి సరిగా రాదు. 3 నెలలకి 4 నెలలకి ఒకసారి వస్తుంది. వచ్చిన తర్వాత ఒళ్ళు బరువుగా అనిపిస్తుంటుంది. ఫీలింగ్స్ సరిగా ఉండవు. కొంత కారణం ఏంటంటే హార్మోన్స్ సరిగా లేకపోవడం వల్ల, లేడీస్లో హార్మోన్స్ సరిగా లేకపోవడం వల్ల ఉంటుంది. ఇవన్నీ ఉంటాయన్నమాట. అదే కొంతమందికి మాత్రం కొంతమంది డిప్రెషన్ లాంటి లక్షణాలు వస్తాయి పీసీఓడి వల్ల. హార్మోన్ డిఫెక్ట్ లాగా ఉంటుంది, యాండ్రోన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల జరుగుతుంది. అందువల్ల కొంత పీసీఓడికి ఇంత అవసరం మందులు సరిగ్గా వాడితేనండి ఆ పీసీఓడి కరెక్ట్ అయిపోతుంది. వాళ్ళకి కడుపు కూడా వస్తుంది. లేదా పీసీఓడి కొంతమంది కడుపు, చాలామంది స్త్రీలకి కడుపు రాదు. అయితే పీసీఓడి కరెక్ట్ అవ్వడానికి మందులు వాడడం ఎంతగో జీవనశైలి కూడా ముఖ్యం. వాళ్ళు రోజు తప్పకుండా వ్యాయామం చేయాలి, వాకింగ్ చేయాలి. రెండోది ఒబేసిటీ, స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి. స్థూలకాయ ఉన్నట్లయితే, ఒళ్ళు ఉన్నట్లయితే పీసీఓడి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంచేత ఒళ్ళు తగ్గించుకోవాలి, స్థూలకాయ కొంచెం స్లిమ్గా ఉండాలి. అంతే తప్పకుండా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు చేయాల్సిన ఏంటంటే ఒళ్ళు బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి. తప్పకుండా బరువు తగ్గాలి, ఉన్న బరువు తగ్గాలి. ఎందుకంటే పీసీఓడి ఉన్న చాలా ఒళ్ళు ఉంటుంది. అంతే బరువు తగ్గడానికి చేయాలి. బరువు తగ్గి వ్యాయామం చేయాలి. దానికోసం ఆహారం తగ్గించాలి. దాంతో పీసీఓడితో కొంతమందికి థైరాయిడ్ హార్మోన్ డిఫెక్ట్ ఉంటుంది. దాని మరింతగా సెక్స్ డౌన్ అవుతుంది. అండవేడి సరిగా ఉండదు. ఇవన్నీ ఉంటాయి. థైరాయిడ్ కూడా అలా చూసుకోవాలి. ఇప్పుడు అలాగే ప్రోలాక్టిన్ హార్మోన్ ఏమంటే అలా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని కరెక్ట్ చేసి మందులు వాడి, ముఖ్యంగా మాత్రం డైట్ కంట్రోల్, వెయిట్ రిడక్షన్, తర్వాత ఎక్సర్సైజ్, ఈ 3 మాత్రం తప్పకుండా కావాలి. చేసి మందులు వాడాలి. మందులు వాడితే కంట్రోల్ అవుతుంది, కడుపు కూడా వస్తుంది. అయితే అందరికీ పెళ్లి కాకుండానే పీసీఓడి ఉంటుంది. ఈ రోజుల్లో పెళ్లిగా పిల్లలు పుట్టినప్పుడు చూసి పీసీఓడి అంటారు. పెళ్లి కాకముందే ఈ నెలసరి సరిగా ఆదాయం చూస్తే టెస్ట్ చేస్తే పీసీఓడి తేలిపోతుంది అన్నమాట. అదే ముందే జాగ్రత్త పడాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.